గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో వేములవాడని అభివృద్ధి చేసిన విధి విధానాలను మార్పులు చేర్పులు చేస్తామని వేములవాడ ఎమ్మెల్యే శ్రీనివాస్ తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయాలు తీసుకుంటామంటున్న ఎమ్మెల్యే శ్రీనివాస్తో మా ప్రతినిధి రఘు ఫేస్ టు ఫేస్. డెవలప్మెంట్స్ గురించి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, వేములవాడకు సంబంధించిన మీరు గెలిచిన తర్వాత వేములవాడకు ఎలాంటి డెవలప్మెంట్ చేస్తున్నారు? ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజల వద్దకు పాలన కార్యక్రమం నడుస్తూ ఉంది. ఈ 6 గ్యారెంటీలను ఏదైతే అమలు చేస్తామని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఇచ్చినటువంటి హామీని అమలు చేసే కార్యక్రమం. ఇప్పటికే మహిళా తల్లులకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణాన్ని ప్రారంభం చేసినాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు కూడా పెంపొందించి అది కూడా ప్రారంభం చేయడం జరిగింది. మిగతా 6 గ్యారంటీలలో మిగతావి అమలు చేయడానికి ప్రజల వద్దకే పాలన తీసుకొని వెళ్ళి 28వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ప్రజల మధ్యలో ఉండి అధికారులే గ్రామాలకు వెళ్ళి దరఖాస్తులు కూడా ఉచితంగానే ఇస్తూ ఎవరెవరికి ఎవరి అర్హత, మహాలక్ష్మి, రైతు భరోసా, అదేవిధంగా చేయూత, ఇంద్రమీన్లు, యువ వికాసము, ఈ గృహజ్యోతులు ఉన్న వారికి దరఖాస్తులు ఇస్తున్నాం. దాంతోపాటు ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి వ్యక్తిగత కష్టాల సమస్య కౌంటర్ కూడా ఏర్పాటు చేస్తూ ముందుకు పోతున్న తరంలో ఇటు ఓవైపు ప్రజల దగ్గరికి పాలన సంక్షేమాన్ని ఒక కన్నుగా, అభివృద్ధిని మరో కన్నుగా కూడా రెండు సమాంతరంగా తీసుకొని వెళ్ళాలని ఆలోచన ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. ప్రధానంగా వేములవాడకు సంబంధించినటువంటి పలు సమస్యలపై ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చిన్నాం, వేనాడ పట్టణాభివృద్ధి, పల్లెల అభివృద్ధి విషయంలో ప్రధానంగా సాగునీటి రంగము, త్రాగునీటి రంగము, రోడ్లు, బ్రిడ్జీలు, వైద్యము, విద్యానికి సంబంధించినటువంటి సమీక్షా సమావేశాలు కూడా అధికారులతోని మధ్యలో జరుపుతూ ఉన్నాం. ఒక అవగాహన వస్తుంది. వాటన్నింటినీ కూడా క్రోడీకరించుకొని జిల్లా కలెక్టర్ గారితో ఒక సమావేశం ఏర్పడేసి ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని వచ్చే నెల నుంచి అభివృద్ధికి సంబంధించిన నిధులు తీసుకొచ్చే కార్యక్రమంలో నిమగ్నం అయితే ముందుకు పోతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గతంలో చేసిన ఎవరైతే నాయకులు ఉన్నారో వేములవాడకు సంబంధించిన ప్రణాళిక కానీ ఏది కానీ అదే ప్రణాళిక ఉంటుందా, లేకపోతే దాన్ని ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా చేస్తారా? అంటే ఇప్పుడు వాళ్ళు చేపట్టిన ప్రణాళిక లోపభూయిష్టం వేస్తే పక్కకు పెడతాం. వాళ్ళు తీసుకొచ్చిన ప్రణాళిక ప్రజలకు ఉపయోగపడుతుంది, పట్టణానికి పల్లెలకు ఉపయోగపడుతుంది అంటే స్వాగతిస్తాం. ఆ ప్రణాళికలు ఏ విధంగా ఉన్నాయో ముందు చూడడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రణాళికల వాళ్ళ వ్యక్తిగతంగా అభివృద్ధి కోసం, వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం పెట్టినప్పుడు ప్రణాళికల చూడమని చెప్పి చూస్తున్నాం. 1-2 ఏమో ప్రజలకు సంబంధించినవి కనిపిస్తున్నాయి, 1-2 వాళ్ళకు ఉపయోగపడేవి కనిపిస్తున్నాయి. ప్రజలకు ఉపయోగపడేటువంటి పథకాలనే ప్రజల దగ్గర తీసుకోవాలి. ప్రధానంగా సాగునీటి రంగంలో వెనుకబడ్డది. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కోసం కంకణం కట్టుకుంటున్నాం. అభివృద్ధి విషయంలో కూడా నేను వీటన్నిటికి మీరు త్వరలోనే చూస్తారు. నేను సమీక్ష సమావేశాలు కూడా ఏర్పడేస్తా ఉన్నా. ప్రజలకు ఉపయోగపడే పథకాలు యథావిధిగా కొనసాగుతాయి. ప్రజలకు ఉపయోగం లేని, ప్రజలకు ఇబ్బంది కలిగించేటువంటి పథకాలు మాత్రం తప్పనిసరిగా మార్చి ప్రజలకు ఉపయోగపడే తీసుకొని పోయే కార్యక్రమం అమలు చేస్తాం. ప్రజలకు సంబంధించిన ఏర్పాట్ల గురించి కానీ, వేములవాడకు సంబంధించిన డెవలప్మెంట్స్ కానీ ముందుగా దాని తర్వాత డెవలప్ చేస్తానని చెప్పి చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ రాజుతో రఘు, 6 టీవీ, రాజన్న సిరిసిల్ల.